నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తురకపాలెంలో ఇంకా వీడని మరణాల మిస్టరీ. వారంలోగా సమగ్ర నివేదికకు మంత్రి సత్యకుమార్ ఆదేశం. ముడుపుల సొత్తు వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తులు. డ్రైవర్లు బంధువులే బినామీలుగా కోట్లు మళ్లించారన్న సిట్. రాయచోటిలో కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య. ఉద్యోగంలో పని ఒత్తిడే కారణమంటున్న పోలీసులు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన. మణిపూర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు. నేపాల్ పార్లమెంటు రద్దుకు తాత్కాలిక ప్రధాని సిఫారసు. మార్చి 5న ఎన్నికలు నిర్వహించాలని సుశీలా కార్కి నిర్ణయం. మద్యం కుంభకోణం కేసులో కోర్టుకు తరలించే ప్రతిసారి నానా యాగి చేస్తున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముడుపుల సొత్తును వైట్లోకి మార్చేందుకు విచిత్రమైన ఎత్తుగడలు వేశారు. డ్రైవర్లు, పీఏలు, అనుచరులు, సమీప బంధువులను డైరెక్టర్లుగా పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారు. తిరుచానూరు ఆలయ పూజారికి చెందిన 36 కోట్ల విలువైన భూములను చౌకగా కొట్టేశారు. విక్రయదారుకు 24 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా సొమ్ము బినామీ సంస్థల్లోకి మళ్లించుకున్నట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ పేరిట ఓ కంపెనీ, పీఏ పేరుతో ఇంకోటి, ప్రధాన అనుచరులు, సమీప బంధువులు డైరెక్టర్లుగా మరోటి. ఇలా ఒకటో రెండో కాదు, ఏకంగా 8 సంస్థల్ని మద్యం ముడుపుల సొమ్మును వైట్లోకి మార్చుకునేందుకు రిజిస్టర్ చేయించారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒక్కో దాంట్లో ఇద్దరేసి చొప్పున మొత్తం 16 మంది బినామీల్ని డైరెక్టర్లుగా పెట్టారు. అవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటయ్యాయి. ఈ డొల్ల కంపెనీలు బినామీ డైరెక్టర్లను అడ్డుపెట్టుకుని తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడికి చెందిన విలువైన స్థలాన్ని కారుచవకగా కొట్టేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుక పేరిట తిరుచానూరులో ఒకే చోట 2 ఎకరాల 93 సెంట్ల భూమి ఉంది. దాని మార్కెట్ విలువ 35 నుంచి 36 కోట్లుగా ఉంది. తిరుపతి నగరానికి పక్కనే ఉన్న ఈ విలువైన భూమిపై కన్నేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని 2,93 లక్షలకే తనపరం చేసుకున్నారు. ఒకే బిట్టుగా ఉన్న 2 ఎకరాల 93 సెంట్ల భూమిని తొలుత 73.25 సెంట్ల చొప్పున 4 భాగాలుగా విభజించారు. డాక్యుమెంట్ ధర ప్రకారం ఒక్కో భాగాన్ని 73,25,000కు సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 కుమారుడు హర్షిత్ రెడ్డి ఆ సంస్థ తరపున ఆథరైజ్డ్ సిగ్నేటరీగా వ్యవహరించారు. డాక్యుమెంట్ ధర ప్రకారం చూసినా సరే మొత్తం 2,93 లక్షల రూపాయల్ని విక్రయదారైన రేణుకకివ్వాలి. కానీ ఒక్కో భాగానికి 6 లక్షల చొప్పున 4 భాగాలకు 24 లక్షలే ఆమెకు చెక్కు ద్వారా చెల్లించారు. అది కాకుండా ఒక్కో భాగానికి 67,25,000 చొప్పున 2,69 లక్షలు రేణుకకు చెల్లించాల్సింది. సరిగ్గా ఇక్కడే చెవిరెడ్డి టక్కుటమార విద్యలు ప్రదర్శించారు. తన బినామీల పేరిట ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల నుంచి రేణుక గతంలో రుణం తీసుకున్నట్లు రికార్డులు సృష్టించారు. తనకు చెల్లించాల్సిన మిగతా సొమ్మును ఆయా సంస్థలకు చెల్లించాలని రేణుక కోరినట్లు, తదనుగుణంగా ఆ సొమ్మును ఆ కంపెనీల డైరెక్టర్ల ఖాతాలో జమ చేసినట్లు విక్రయ డాక్యుమెంట్లలోనే రాయించేశారు. మొత్తం 8 డొల్ల కంపెనీల్లోని బినామీ డైరెక్టర్లు ఒక్కొక్కరికి రేణుక 33,62,000 చొప్పున బాకీ ఉన్నట్లు చూపించి మొత్తంగా 2.69 కోట్లను బినామీ సంస్థల ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ లావాదేవీలన్నీ ఒకే రోజు జరిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలోని డోర్ నంబర్ 1-27, 1-34, 1-3/A చిరునామాలతో ఈ డొల్ల కంపెనీలన్నీ ఏర్పాటు చేశారు. 2021 ఏప్రిల్ 7, 12 తేదీల్లో వాటిని రిజిస్టర్ చేశారు. సిట్ అధికారులు ఇటీవల అక్కడకు వెళ్లి చూడగా అసలు అవి ఉనికిలోనే లేవు, కేవలం కాగితంపైనే ఉన్నాయి. ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారంతా భాస్కర్ రెడ్డి డ్రైవర్లు, పీఏలు, కుటుంబ సభ్యులు, సమీప బంధువులేనని తేలింది. ఆ చిరునామాల్లోకి వెళ్లి తనిఖీలు చేయగా వారెవరూ అక్కడ్లేరు. ఫోన్లలో సంప్రదించేందుకు యత్నించగా అందరూ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. చెవిరెడ్డే వారందరినీ పంపించేశారని సిట్ అనుమానిస్తోంది. ఈ డొల్ల కంపెనీల్లో ఒకటైన నవీన్ ఇన్ఫ్రాకు చెవిరెడ్డి పీఏ నవీన్ కృష్ణ డైరెక్టర్గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో 36వ నిందితుడిగా ఉన్న నవీన్ కృష్ణ ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును హైదరాబాద్ నుంచి విజయవాడ, చిత్తూరు, తిరుపతికి తరలించడంలో నవీన్ కృష్ణ ప్రధాన పాత్ర పోషించారు.
మొత్తం 8 డొల్ల కంపెనీల్లో ఒకటైన బి1 సర్వీసెస్ కు చెవిరెడ్డి సన్నిహితుడు బి1 రెడ్డిని, బి1 రెడ్డి తల్లి నాగేశ్వరిని డైరెక్టర్లుగా చూపారు. చెవిరెడ్డి మేనల్లుడు కుర్రా మునిశంకర్ రెడ్డి, మామ ఏ జస్వంత్ పేరుతో కుర్రా డైరీ సర్వీసెస్ ఏర్పాటు చేశారు. ఇక తన అనుచరులు వినయ్ కుమార్, హేమంత్ డైరెక్టర్లుగా వినయ్ ఇన్ఫ్రా నెలకొల్పారు. చెవిరెడ్డి డ్రైవర్ హరీష్, అనుచరుడు మహేశ్వరరెడ్డి పేరిట హరీష్ సర్వీసెస్ నెలకొల్పారు. తన సోదరుడు చెవిరెడ్డి జితేంద్ర తల్లి కుమారి డైరెక్టర్లుగా జితేంద్ర ఇన్ఫ్రా అనే మరో సంస్థను స్థాపించారు. చెవిరెడ్డి పొరుగింటి వ్యక్తి లోకేష్ రెడ్డి, ఆయన భార్య శోభారాణి డైరెక్టర్లుగా శోభా డెవలపర్స్ సృష్టించారు. ఇక చెవిరెడ్డి సమీప బంధువు బీకే లత, మరదలు సునంద డైరెక్టర్లుగా లతా ఆగ్రో సర్వీసెస్ నెలకొల్పారు. ఇక చెవిరెడ్డి పిఏ నవీన్, టి శిరీష పేరుతో నవీన్ ఇన్ఫ్రాను స్థాపించారు. గుంటూరులోని తురకపాలెం మరణాల వెనుకున్న మిస్టరీ ఇంకా వేడటం లేదు. ఆరోగ్య శాఖ అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నా, నిపుణుల బృందం వైద్య నివేదికల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నా స్పష్టత రావడం లేదు. వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో 2 నెలల్లో 25 మంది వరకు మరణించడంపై శాస్త్రీయ కారణాలు అన్వేషించేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరణాల మిస్టరీ తేల్చేందుకు అధికారులు కమిటీ వేశారు. గ్రామంలో అనారోగ్యం బారిన పడిన వారికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన వారందరి ఆరోగ్య నివేదికల్ని అధికారులు సిద్ధం చేశారు. రక్త పరీక్షల ఆధారంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2517 మంది జనాభా ఉన్న గ్రామంలో 1343 మంది ఫలితాలు రాగా 1026 మంది కిడ్నీల పనితీరు ఉండాల్సిన రీతిలో లేదని, మరో 168 మందికి కాలేయ సంబంధిత సమస్యలున్నట్లు అధికారులు గుర్తించారు. బీపీ, షుగర్ బాధితులు కూడా గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ తరహా సమస్యలున్న వారికి మెలియాయుడోసిస్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పెదపలకలూరులోని ఆర్ఎంపీ చిట్టిబాబు వద్ద వైద్యం తీసుకున్నారనే సమాచారంతో అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి కూడా తురక్కపాలెంలో పర్యటించి ఆర్ఎంపీ వైద్యులు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు. చనిపోయిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ 10 మంది దాకా ఇంట్లో చనిపోవడం జరిగింది. మిగతా రిమైనింగ్ పీపుల్ హాస్పిటల్లో మన జేజేహెచ్లో అయితేనే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా వయసు మళ్ళిన వాళ్ళు, క్రానిక్గా ఆల్కహాలిక్ ఉండటము, షుగర్ ఉండటము, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం డ్రగ్ ఇండ్యూస్డ్ కింద తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే కార్టికోస్టెరాయిడ్స్ అనే డ్రగ్స్ కానీ ఇస్తే దాని ద్వారా అది షుగర్ అవి పెరిగిపోతాయి. పెరగటం వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అక్కడ ఉన్న వైద్యం ఇస్తున్నటువంటి ఆర్ఎంపీ క్లినిక్ మేడం సందర్శించి అక్కడ ఎక్కువ హై యాంటీబయాటిక్ ఇవ్వటం, దానివల్ల ప్లస్ ఏమేమి మెడిసిన్స్ వస్తున్నారని చూసి దాన్ని చేయడం జరిగింది. దానికి ముందుగానే డ్రగ్స్ వాళ్ళ ఇష్టంగా తగ్గిపోవాలి తొందరగా అని చెప్పి ఉద్దేశంతో ఇస్తారు. అదేవిధంగా యాంటీబయాటిక్స్ కూడా 2-3 రోజులు వాడటం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది, డ్రగ్స్ రెసిస్టెన్సీ. అవన్నీ కూడా రాకుండా ఒక పద్ధతిగా క్రమేణా శాస్త్రీయంగా చేయాల్సిన వైద్యాన్ని అందరు చేసేదానికి వీలు కాదు. పైప్ లైన్ ద్వారా పంపిణీ చేసిన తాగునీటి వల్ల ఇబ్బంది లేదని పరీక్షల్లో తేలడంతో ఇటీవల నిలిపివేసిన సరఫరాను పునరుద్ధరించారు. స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామంలో పర్యటించి ఈ నెల 17 దాకా గ్రామంలో వైద్య శిబిరం కొనసాగిస్తామని తెలిపారు. మనం ఏం చేస్తే సరిపోతుంది, రాత్రి 12 గంటలకు అన్నం తిన్నా సరిపోతుంది, పొద్దుటి నుంచి సాయంకాలం వరకు సారాయి తాగినా సరిపోతుంది అనే వాళ్ళకి హెచ్చరిక ఇది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సాయంకాలానికే రిలీఫ్ లేదంటే 1 గంటకే రిలీఫ్ కావాలంటే కొంత డోసులు పెంచి చేస్తారు. సో అది జనానికి ఏంటంటే వెంటనే రిలీఫ్ కావాలి కాబట్టి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడము లేదా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళడం. గవర్నమెంట్ హాస్పిటల్స్నే నమ్మండి, గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని మేము కోరుతున్నాం. తురకపాలెంలో వరుస మరణాలను ప్రభుత్వం దృష్టికి తేవడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లే సమయంలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటే ఆ సమాచారం జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర అధికారులకు వెంటనే అందే వ్యవస్థను శాఖాపరంగా పటిష్టం చేయాలని సమీక్షలో సూచించారు. జ్వరపీడితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో కేవలం 4% మందిలోనే మెలియాయుడోసిస్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు. మట్టి నమూనాల పరీక్షల ఫలితాలు ఇంకా అందాల్సి ఉందని వెల్లడించారు. మంగళగిరి ఎయిమ్స్, చెన్నై ప్రయోగశాలకు పంపించిన బాధితుల నమూనాల ఫలితాలు శనివారం రానున్నాయి. తురకపాలెం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏఎన్ఎంలు, ఆశాలు యాప్లో ఏ రోజుకా రోజు సదరు గ్రామాల్లో సంభవించిన మరణాలు నమోదు చేసే వ్యవస్థ చేశామని, నిర్దిష్ట సంఖ్య కంటే మరణాలు ఎక్కువగా నమోదైతే అలర్ట్ మెసేజ్ వెంటనే వైద్యాధికారులకు ఏకకాలంలో వచ్చేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని అధికారులు వివరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కరూరు వైశ్య బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్న పవన్ కుమార్ నాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శుక్రవారం సాయంత్రం బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న పవన్ బాత్రూంకు వెళ్లారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి సిబ్బంది తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా కిటికీకి వేలాడుతూ పవన్ కనిపించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పవన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పవన్ జేబులో ఉన్న ఫోన్తో పాటు లేఖను స్వాధీనం చేసుకున్నారు. పవన్ పని ఒత్తిడి భరించలేకపోతున్నానని, కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నానని, తనను క్షమించాలంటూ లేఖలో రాసి ఉంది. కరూరు వైశ్య బ్యాంకులో పనిచేస్తున్నటువంటి మేనేజర్ గారు చెప్పిడి పవన్ కుమార్ నాయుడు అతను హ్యాంగింగ్ చేసుకుని ఆఫీస్లోనే బాత్రూంలో హ్యాంగింగ్ చేసుకుని చనిపోయినాడు అనే సమాచారం రావడం జరిగింది. ప్రాథమికంగా ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళ భార్య అతను జోబులో వెరిఫై చేసినప్పుడు ఒక సెల్ ఫోను, అదేవిధంగా ఒక వైట్ పేపర్లో రాసినటువంటి ఒక నోటు ప్రొఫెషనల్ గాను, ఉద్యోగ పరంగాను, అదేవిధంగా ఫ్యామిలీ పరంగాను టైం సరిగ్గా స్పెండ్ చేయలేకపోయినట్లు, రెండు విధాలుగాను న్యాయం చేయలేకపోతున్నట్టు, ప్రెజర్ అనుభవిస్తున్నట్టుగా నోట్లో ఉంది. ఈ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ చేయలేకపోయి ప్రెజర్ని ఎవరికి బయట చెప్పుకోలేక ఇంట్లో 2-3 సందర్భాల్లో ఉద్యోగపరంగా ప్రెజర్ ఉంది అని చెప్పేవాడిని ఆమె చెప్తా ఉన్నారు. సో ప్రెజర్ వల్లనే చనిపోయినాడు అని మనకు ఫిర్యాదు చేసినారు. అన్ని విధాలుగా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్లో యాజ్ పర్లా మేము ముందుకెళ్తాం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ వాయు దిశగా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో సౌత్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్ర మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అన్నింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 డేస్ కూడా మన ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లోనూ, కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమలో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాలో, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లా, ఈ 5 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లాలకు కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ స్థిరపడి ఉన్నటువంటి మత్స్యకారులను ఎవరిని కూడా ఈ 2 డేస్ వరకు కూడా వేటకి వెళ్లొద్దని హెచ్చరించడం జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,15,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 96,280 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.51 టీఎంసీలుగా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని సోమశీల జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరటంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. సోమశీలకు ఎగువ నుంచి 23,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధాన గేట్ల నుంచి పెన్నా ద్వారా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రేపు జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం, చేజెర్ల, ఆత్మకూరు, సంగం మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో శాప్ ఎండీగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డిపై అప్పట్లో వచ్చిన ఆరోపణలపై విజయవాడ శాప్ కార్యాలయంలో ఏసీపీ లతాకుమారి బృందం ఆయన్ని ప్రశ్నించింది. ప్రభాకర్ ఎండీగా ఉన్నప్పుడు విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగుల నుంచి స్టేట్మెంట్లు సైతం తీసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి తమను లైంగికంగా వేధిస్తున్నారని 2023లో 3 శాప్ మహిళా ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో అంతర్గత విచారణ కమిటీ వేశారు. అయితే ఆ నివేదిక వెలుగు చూడలేదు. ఆ తర్వాత శాప్ డైరెక్టర్ల ఆరోపణలతో గత ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసింది. తాజాగా టాస్క్ ఫోర్స్ విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తిరుపతిలో ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు మహిళా సాధికారతపై పార్లమెంటు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ తరహా సదస్సుల నిర్వహణతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు. వేర్వేరు రాష్ట్రాల శాసనసభ, పార్లమెంటు కమిటీలతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహిళా సాధికారత సంక్షేమ కమిటీ సదస్సు తిరుపతిలో జరగనుందని ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ నెల 14న జరిగే ప్రారంభోత్సవంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజ్యసభ వైస్ చైర్మన్ సహా పలువురు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. 15న జరిగే ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరవుతారని తెలిపారు. గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేది. లోక్సభ స్పీకర్ గారు ఈ సంవత్సరం కొత్తగా ఒక ఒరవడి మొదలెట్టారు. దేశంలో ఉన్న అన్ని కమిటీలని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళు పనిచేస్తున్న విధానాలు చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. మన రాష్ట్రం విషయానికి వస్తే మొదటి రోజు అంటే 14వ తారీఖు ఉదయం 10:30కి ప్రారంభ సమావేశం ప్రారంభమవుతుంది. లోక్సభ కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి గారు, మన రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి గారు వీరందరూ వేదిక మీద ఉండి ప్రారంభ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల నుంచి మనకి 5 చొప్పున వస్తున్నారు. ఈ సభ్యులందరూ కూర్చుని ప్లీనరీలో థీమ్స్ మీద చర్చించి ముగింపులో అదే రోజు గాని లేక 15వ తారీఖు ఉదయం గాని ఒక తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. 15వ తారీఖు ఉదయం ముగింపు సమావేశం జరుగుతుంది. దీనికి గవర్నర్ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. ఆపదలో ఉన్నాం, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం చేయండంటూ వైసీపీ కార్యకర్తలు పెట్టిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. వైద్య బిల్లులన్నీ సిద్ధంగా ఉన్నాయని వాటిని పరిశీలించి ఆదుకోవాలంటూ వైఎస్ జగన్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నుంచి లోకేష్ కు ఓ మెసేజ్ వచ్చింది. దీనిపై స్పందించిన లోకేష్ తనను సంప్రదించినందుకు కృతజ్ఞతలని, సీఎం సహాయ నిధి ద్వారా కావాల్సిన సహాయం తప్పక చేస్తానని హామీ ఇచ్చారు. తన టీం వెంటనే సంప్రదించి అవసరమైన సాయం అందేలా చర్యలు తీసుకుంటారని లోకేష్ ఎక్స్లో రిప్లై ఇచ్చారు. సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సత్యం బాబుపై పెట్టిన 376, 302 సెక్షన్లపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులకు విజయవాడలోని సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న కోర్టుకు హాజరై అభ్యంతరాలు తెలపాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈ కేసులో సీబీఐ సమర్పించిన నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని, కోర్టు విచారణకు హాజరు కాలేమంటూ ఆయేషా తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. 2007 డిసెంబర్ 27న రాత్రి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో ఆయేషాను హత్య చేశారు. ఈ కేసులో సత్యం బాబును 2008 ఆగస్టులో అరెస్టు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించగా 2017 మార్చి 31న హైకోర్టు ఈ కేసును కొట్టివేసి సత్యం బాబు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దీనిపై ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. 2018లో పునః దర్యాప్తు బాధ్యతలు తీసుకున్న సీబీఐ 3 నెలల క్రితం నివేదికను హైకోర్టుకు సమర్పించింది. నివేదికను తమకు ఇవ్వాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నివేదికలో ఏముందో తెలియకుండా కోర్టు విచారణకు హాజరు కాలేమని మీరా తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మిజోరాం, మణిపూర్, అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్లో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తొలుత మిజోరాంలోని ఐజోల్లో పర్యటించనున్న ప్రధాని 8,070 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బైరబీ సైరాంగ్ రైల్వే లైన్ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ రైల్వే లైన్ మిజోరాం రాజధాని ఐజోల్ను భారతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానం చేయనుంది. సైరాంగ్ నుంచి ఢిల్లీ, గువాహటి, కోల్కతాలకు 3 నూతన ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం మణిపూర్ చేరుకోనున్న ప్రధాని చురాచంద్పూర్, ఇంఫాల్లో 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం అస్సాం చేరుకోనున్న ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత భూపెన్ హజారికా జయంత్యుత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా 100 రూపాయల స్మారక నాణ్యం విడుదల చేయనున్నారు. మరుసటి రోజు అస్సాంలో 19,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నెల 15న కోల్కతాలో ప్రధాని కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించనున్నారు. అనంతరం బీహార్కు చేరుకోనున్న మోదీ 36,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
నేపాల్లో పార్లమెంటు ఎన్నికల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష భవనం ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఆందోళనకారులు అధ్యక్షుడికి మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి ప్రమాణం చేశారు. చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు గత రాత్రి 11 గంటలకు సమావేశమైన నేపాల్ కేబినెట్ పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేసింది. నేపాల్లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఫలితంగా నేపాల్కు తొలి మహిళా ప్రధానిగా జస్టిస్ సుశీల నిలిచారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడాలనే అంశంపై జెన్ జెడ్ ఆందోళనకారులు, సైన్యాధిపతి అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. జస్టిస్ సుశీల పేరును ఆందోళనకారులు ప్రతిపాదించారు. జస్టిస్ సుశీలా కార్కిని ఆపద్ధర్మ ప్రధానిగా నియమించే ముందు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అన్ని రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, పౌర నాయకులతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆమెతో తాత్కాలిక ప్రధానిగా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ ప్రభుత్వాధికారులు, సైన్యాధిపతులు హాజరయ్యారు. చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు గత రాత్రి కేబినెట్ సమావేశం నిర్వహించిన ఆమె పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేశారు. వచ్చే ఏడాది మార్చి 5న పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్లు నేపాల్ అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మారుమూల గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన జస్టిస్ సుశీల 1975లో భారత్లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తరువాత నేపాల్లో న్యాయశాస్త్ర పట్టా సాధించారు. 32 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉన్న ఆమె 2009లో సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా, 2010లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు 2016లో చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పారు. 11 నెలలు ఆ పదవిలో ఉన్నారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తించి అవినీతి మరకలేని మహిళగా పేరు సంపాదించుకున్నారు. తాజా జెన్ జెడ్ ప్రతిపాదనతో నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జస్టిస్ సుశీల పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై 50% సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో భారత్తో విభేదాలు తలెత్తాయని చెప్పారు. 50% సుంకాలు విధించడం చాలా పెద్ద డీల్ అని ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారనే ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ అంశం తమ కంటే ఐరోపాకే ఎక్కువ సమస్య అని చెప్పారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక భారత్, పాక్ సహా 7 యుద్ధాలను ఆపానని మరోసారి పాత పాట పాడారు. 31 ఏళ్లుగా పరిష్కారం లేని కాంగో రువాండా యుద్ధాన్ని ముగించానని ట్రంప్ పేర్కొన్నారు.